ఎక్కువ మంది స్టూడెంట్స్ పేరెంట్స్ కామన్ గా కోరుకునేది ఏంటి? గవర్నమెంట్ జాబ్. మరి ఆ గవర్నమెంట్ జాబ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చాలా మంది డౌట్స్ ఉంటా ఉంటాయి. మరి మీరు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ రోజు వీడియోలో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపరేషన్ ని ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చేద్దాం. హలో, ఐఎమ్ రజనీదేవి, ఏ ప్యాషనేట్ కెరియర్ కౌన్సిలర్. సో ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి చేయాలి అంటే ఒక రోజులో అయ్యేదైతే కాదు. సో దానికి కొన్ని మనం స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్, మొదట మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కి టార్గెట్ చేసుకున్నారనేది క్లియర్ గా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబా, స్టేట్ గవర్నమెంట్ జాబా, దాంట్లో రైల్వేస్, బ్యాంకింగ్, ఎస్బీఐ, టీచర్స్ పోస్ట్, పోలీస్ జాబ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, డిఫెన్స్ జాబ్సా అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా రకరకాలైన గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. వాటిలో మీ ఇంట్రెస్ట్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీని బట్టి ఒక గోల్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్, దానికి ప్రతి ఎగ్జామ్ కి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ముందు మీరు ఆ ఎగ్జామ్ కి తగ్గట్టు సిలబస్, దాని ప్యాటర్న్ ని పూర్తిగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, దానికి క్వాంటిటేటివ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అయితే కావాలి. మరి యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయితే హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, జోగ్రఫీ, కరెంట్ అఫైర్స్. పోలీస్ ఎగ్జామ్స్ కి అయితే యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో వీటన్నిటికి డిఫరెంట్ ఎగ్జామ్స్ కి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది కాబట్టి సిలబస్ అనేది ప్రింట్ తీసుకొని ఒక వాల్ మీద స్టిక్ చేయండి. సో అలా చేయటం వల్ల అది రోజు ఒక రిమైండర్ గా ఉంటుంది. నెంబర్ 3, టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం సిలబస్ అయితే తెలుసుకున్నాం. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేసుకోవాలంటే కన్సిస్టెన్సీ అనేది చాలా అవసరం. సో ప్రతిరోజు మినిమం 6 to 8 అవర్స్ రీడింగ్ అయితే కంపల్సరీ. అది మార్నింగ్ టైంలో హార్డ్ సబ్జెక్ట్స్ గా ఉండేవి చదవటానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈవినింగ్ టైమ్స్ లో ఈజీగా అందుకునేవి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ చదువుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ప్రతి వీకెండ్ రివిజన్ చేసుకోవాలి. టైం టేబుల్ ఫాలో అవుతా ఉంటే మీకు లాస్ట్ మూమెంట్ హరీ అనేది అయితే ఉండదు. సో స్టెప్ 4, రైట్ స్టడీ మెటీరియల్ అండ్ కోచింగ్. మనం సిలబస్ ఉంది, అన్నీ ఉన్నాయి, దానికి ఏ టైప్ ఆఫ్ బుక్ ప్రిపేర్ చేస్తే మంచిది అనేది తెలుసుకోవాలి. సో ఎన్సీఆర్టీ బుక్స్ లో 6th నుంచి 12th గ్రేడ్ దాకా బేసిక్స్ అనేది వస్తాయి. స్టాండర్డ్ బుక్స్, లక్ష్మీకాంత్ ఫర్ పాలిటిక్స్, రమేష్ సింగ్ ఫర్ ఎకనామిక్స్ బుక్స్ అయితే మంచిగా ఉంటాయి. డైలీ న్యూస్ పేపర్ చదవటం అనేది చాలా మంచి హ్యాబిట్. ఇంగ్లీష్ పేపర్ అయినా, తెలుగు పేపర్ అయినా, మీ లోకల్ లాంగ్వేజ్ పేపర్ చదివితే ఇంకా మంచిది. కోచింగ్ అవసరం అనేది మీ పర్సనల్ చాయిస్. బెస్ట్ అయితే కోచింగ్ తీసుకోవటం మంచిది కొన్నాళ్ళైనా. సో నెంబర్ 5 స్టెప్, మనం ఎంత నేర్చుకున్నా దాన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో దానికి మాక్ టెస్ట్ లో మనకు మనమే ప్రిపేర్ అవుతా ఉంటే మంచిది. దానికోసం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ని తీసుకొని సాల్వ్ చేస్తా ఉండండి. సో అట్లీస్ట్ వీక్లీ ఒక మాక్ టెస్ట్ కంపల్సరీ అటెంప్ట్ అయినా చేయండి. సో టైం మేనేజ్మెంట్, ఈ మాక్ టెస్ట్ వల్ల ఏమవుతుంది, మనం ఎంతవరకు కాన్సెప్ట్ రెడీగా ఉన్నాము, ఎలా టైం మేనేజ్మెంట్ తీసుకుంటున్నాము, ఎక్కడెక్కడ మిస్టేక్ అయితే చేస్తున్నాము అనేది మనకే తెలిసిపోతుంది. సో నెంబర్ 6, మోటివేషన్ అండ్ కన్సిస్టెన్సీ. మరి ఈ మోటివేషన్ ఎవరిస్తారు? మనకి ఎవరు ఇవ్వరు, మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీ కాదు, ఒక లాంగ్ టర్మ్ గోల్ అనమాట. సో ఆ లాంగ్ టర్మ్ గోల్ ని రీచ్ అవ్వాలి అంటే మనం స్మాల్ గోల్స్ ని పెట్టుకోవాలి. ఒక డైలీ ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ఇంత రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం, గ్రూప్ స్టడీ చేసి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేద్దాం. సోషల్ మీడియా నుంచి మనం డిస్ట్రాక్ట్ అయిపోయి దాని గురించి పట్టించుకోకుండా ఉందాము. సో అలా మనకి మనమే గోల్స్ సెట్ చేసుకొని వాటిని డైలీ బేసిస్ అచీవ్ చేస్తా ఉంటే మనకు మనమే మోటివేట్ అవుతాం. సో ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక మ్యారథాన్. దానికి చాలా పేషెన్సీ, ప్లానింగ్, గోల్ సెట్టింగ్, టార్గెట్, టైం మేనేజ్మెంట్ అనేవి చాలా అవసరం. సో కాబట్టి మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కోసం డ్రీమ్ చేస్తున్నారో కమెంట్స్ లో రాయండి. సో దాని స్టెప్స్ ఫాలో, ప్రిపరేషన్స్ కోసం ఇంకేదైనా హెల్ప్ కావాలంటే కమెంట్స్ చేయండి. సో ఇలాంటి కెరియర్ గైడెన్స్, ప్రిపరేషన్, మోటివేషన్ టిప్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద